హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో చారు. ఈ టొమాటో చారుని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ అంత సైజు వరకు చింతపండును తీసుకొని దానిలో వాటర్ వేసుకొని నానబెట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 3 మీడియం సైజులో ఉన్న టొమాటోలని తీసుకోండి. వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. టొమాటో చారుకి ఎప్పుడైనా పండుగా ఉన్న టొమాటోలు తీసుకుంటేనే చారు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసుకొని వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకోండి. అలానే దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని తీసుకొని దీనిలో వేసుకోండి. మీ పులుపుకి తగ్గట్టుగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. అలానే దీనిలోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక ఆనియన్ని, అలానే పచ్చిమిర్చిని, కరివేపాకుని తీసుకోండి. ఆనియన్ని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. అలానే కరివేపాకుని ఇలా తుంచి వేసుకోండి. పచ్చిమిర్చిని మీ కారానికి తగినట్టుగా యాడ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోండి. దానిలోకి 2.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 ఎండుమిర్చిలని ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ పోపు దినుసులు, అలానే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ ఇలాగ లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వేసుకోండి. టొమాటో చారులోకి కరివేపాకు అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చారులో చాలా బాగుంటుందండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ చారు అనేది ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి టొమాటో, అలాగే చింతపండు రసాన్ని దీంట్లో వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసి హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా మరిగించండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారంని వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఈ టొమాటో చారుని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా మరిగించండి. 5 నిమిషాల తర్వాత మనకి చారు అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 1 స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు ఇలాగ పొట్టుతో సహా వేసుకొని వీటిని మూత పెట్టేసుకొని ఇలాగ కచ్చపచ్చ గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చారు ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలో వేసుకొని అలాగే 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఈ చారులో మిరియాల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మనకి జలుబు కానీ ఇలా దగ్గు వచ్చినప్పుడు ఈ చారు చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ చారుని మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మరిగించండి. ఈ టొమాటో చారు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, 5 నుంచి 10 నిమిషాల తర్వాత మనకి చారు అనేది ఇలాగ మరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే టొమాటో చారు అనేది మనకి రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి.
మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.